హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజైతే పన్నీర్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ అందరిలాగా కాదు, నా స్టైల్లో, వితౌట్ ఎనీ వెజిటబుల్స్, విత్ హాట్ అండ్ స్పైసీ కొరియన్ మసాలా. ఇప్పుడైతే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో టర్మరిక్ పౌడర్ అండ్ చిల్లీ పౌడర్, సాల్ట్, ఇందులో యూస్ చేస్తున్నాను కొరియన్ హాట్ అండ్ స్పైసీ మసాలా, అండ్ తర్వాత కర్డ్. దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసి పెట్టుకొని దీన్ని ఒక ఫ్యూ మినిట్స్ అలాగే వదిలేయాలి, ముక్కలకి మసాలా అంతా బాగా పట్టే వరకు. ఇప్పుడైతే మసాలా అంతా బాగా పట్టింది, ముక్కలు చూడండి ఎలా అయ్యో. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్ నా స్టార్టింగ్లో కొనుక్కున్నాను, అప్పుడైతే వైట్ ఉన్నింది, బట్ ఇప్పుడు ఇలా కర్రీగా బోక్లాగా తయారైంది. చూడండి ఎంత అందంగా ఉందో, మెరిసిపోదు, క్యూట్గా ఉంది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అంతా ఫుల్ ప్యాన్కి అప్లై అయ్యేలాగా చూసుకోండి. ఇప్పుడు ఇందులో మిక్స్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. చూసారా, వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి చక్కగా ఫ్రై అవుతుంది. ఇంకా ఫ్రై అవుతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకో ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకొని ఒక చిల్లీ, ఒకటే చాలా సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడే మనం పన్నీర్కి చిల్లీ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. పన్నీర్ ముక్కల్ని అలా వేసానో లేదో పాప అయితే లేచేసింది. చూడండి, ఇంకా పాపని ఎత్తుకొని అయితే మళ్ళీ వంట చేయడం నేనైతే స్టార్ట్ చేసేసాను. చూడండి, ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా. ఫస్ట్ మనం మిక్స్ చేసి పెట్టుకున్న బౌల్లో ఉన్న మసాలా మొత్తం కొంచెం అంత వాటర్ వేసుకొని ఈ వాటర్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి.
కరివేపాకు చేస్తాను. ఈ పన్నీర్కి బటర్ కాంబినేషన్ అది కూడా నేను చేసేసాను. అంతే అంటే సింపుల్గా పన్నీర్ విత్ కొరియన్ హాట్ అండ్ స్పైసీ మసాలా రెడీ. ఇదైతే నేను ఓన్గా చేశాను. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ అండ్ కామెంట్ చేసేయండి.